ద లా ఆఫ్ ద మైండ్, ద లా ఆఫ్ ఇమాజినేషన్. దేవుడు మనస్సు అనేటువంటి ఇచ్చాడు. హి గేవ్ us ఎ మైండ్. నీ మనస్సు అనే ఒక చట్టం, మనస్సు అనేటువంటిది కూడా ఒక నియమం, ఒక ప్రణాళిక, ఒక చట్టం. ద లా ఆఫ్ మైండ్ ఆర్ ద లా ఆఫ్ ఇమాజినేషన్. ఊహించుకోవడం. మీరు ఊహించుకుంటారు, నాకు మంచి దేవుడు ఇల్లు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, నాకు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు, నేను చదువుకుంటాను, నాకు మంచి భర్తనిస్తాడు, పెళ్ళి అవుతుంది. ఇమాజినేషన్. తలంపులు, కలలు, దర్శనాలు, ఆశలు. ఇతరులను చూసి కూడా మనం నేర్చుకుంటాం, వేరే వాళ్ళని చూసి నేర్చుకుంటాం. యువర్ పేరెంట్స్ సమ్ టైమ్స్ కెన్ గివ్ యూ ద మోస్ట్ పవర్ఫుల్ ఇమాజినేషన్. ఒక్కొక్కసారి నీ తల్లిదండ్రులే నీకు ఆ దర్శనాన్ని ఇస్తారు. సో ద లా ఆఫ్ ఇమాజినేషన్ అండ్ ద లా ఆఫ్ మైండ్. నీ తలంపులు చాలా శక్తివంతమైనవి. ఎందుకు దీన్ని తెలుసుకోవాలా? వై వి నీడ్ టు నో దిస్? బికాస్ ఇట్ వాజ్ అపాయింటెడ్ బై గాడ్ అండ్ గాడ్ హానర్స్ ఇట్ యాజ్ యూ ఫాలో ఇట్. ఎందుకు మన మనసు గురించి ఇంత లోతుగా తెలుసుకోవాలా? మన మనస్సు ఇంత శక్తివంతమైందా? మన తలంపులు ఎంత శక్తివంతమైనవా? మన ఊహలు ఎంత శక్తివంతమైనవా? అవును అంటున్నాడు దేవుడు. చూద్దాం. ఆదికాండం 11వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుతాం. జెనసిస్ 11 from verse 1 to 5. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మటికీలను వారికుండెను. ఆ మాట్లాడుకొనిరి అనేటువంటిది మీరు అండర్లైన్ చేసుకోండి. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొనగా. ఓకే, ఇప్పుడు ఏదైనా మాట్లాడుకునే ముందు మనం ఏం చేస్తామో ఆలోచిస్తాం. మనలో మనం ఏదైనా అనుకుంటాం. ఓకే, అనుకున్నదే మీరు చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఊహించుకొని ఏమనుకుంటున్నారంట? పేరు సంపాదించుకుని రందని మరలా మాట్లాడుకొనగానే దాన్ని అండర్లైన్ చేయండి. 5వ వచనం. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. You see the law of mind. God honors the law of mind. The creator honors his creation. అందరూ చెప్పండి, దేవుడు తన సృష్టిని గౌరవిస్తాడు. దేవుడికి తన సృష్టి తెలుసు. దేవుడికి తాను చేసిన మనసు యొక్క శక్తి తెలుసు అనండి. దేవుడికి తను సృష్టించిన నోరు యొక్క మాటల శక్తి తెలుసు అనండి. God knows the power of the mouth he has created. God knows the power of imagination. God knows the power of dreams and visions. దేవుడు నీకు ఒక మనస్సు ఇచ్చాడు, ఆలోచించుకోగలవు, ఊహించుకోగలవు. దాని సామర్థ్యం ఆయనకు తెలుసు. నువ్వు మాట్లాడగలవు, దాని సామర్థ్యము ఆయనకు తెలుసు. God knows what he has created in you. The ability to think, imagine and think. He knows. You are too precious because you are the master's masterpiece. Prati Manavudu is a supreme, limited, expensive edition made by the creator. Okay, so you need to know that the devil is a liar because you will believe his lies if you don't know the word. మరి వీళ్ళు కేవలము ఊహించుకొని తలంచుకొని ఇలా చేద్దామని మాట్లాడుకుంటే దాని సామర్థ్యము అది చేసినటువంటి దేవుడికి తెలుసు. అయితే ఎప్పుడైతే వాళ్ళు దాన్ని ఊహించుకొని మాట్లాడుకున్నారో దేవుడు పైనుంచి ఏమనుకుంటున్నాడంట? యెహోవా నరుల కుమారులు కట్టిన గోపురమును చూడ అని అనుకున్నారంట. వీళ్ళు ఊహించుకొని మాట్లాడుకొని ఏదైనా చేద్దామని ఏకగ్రీవంగా ఒక తలంపుతో అనుకున్నారా? ఇది మానవుడు చేసేయగలడు. ఎందుకంటే వాళ్ళని చేసింది నేను, వాళ్ళకి ఈ సామర్థ్యం ఇచ్చింది నేను, కాబట్టి వాళ్ళు చేసింది జరిగిపోతుందని ఆయన కిందకి వచ్చేసాడు. ఎందుకంటే వీరి తలంపులు, ఊహలు, మాటలు ఆయన చిత్త ప్రకారము లేవు. మీరు భూమి అంతా వెళ్ళండి, ఒకే చోటు ఉండి ఎలా పొడుగ్గా కట్టుకుంటారంట, పైకి ఎదిగిపోతారంట. ఇది దేవుని చిత్తమా కాదా? కాదు. సో హీ కేమ్ డౌన్. హీ గివ్స్ యూ పవర్ టు ఫుల్ఫిల్ హిస్ ప్లాన్. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నీకు ఈ సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఊహించాలా, మాట్లాడాలా, నువ్వు తలంచుకోవాలా. యూ నీడ్ టు డ్రీమ్ అండ్ విజువలైజ్ అబౌట్ హిస్ ప్లాన్ అండ్ హిస్ పర్పస్. ఎక్కడికి వెళ్ళాం మనం చెదిరిపోకుండా ఎక్కడే కట్టేసుకుందాం పెద్ద గోపురాన్ని అంటే అది ఆయన చిత్తానికి వ్యతిరేకం. కానీ ఆయన తెలుసు వీళ్ళ చిత్తానికి వ్యతిరేకంగా కూడా చేయగలరు. ఎందుకంటే వీళ్ళు ఊహిస్తే
వీళ్ళు కనుక తలంచితే దాన్ని కట్టేస్తారు. కాబట్టి దాన్ని ముందే కోల్చాలంటే వాళ్ళని ఎక్కడ కోల్చాలా? వారి తలంపుల్లో, వారి మాటల్లో, వారి ప్రణాళికల్లో కూల్స్తే అది కూలిపోతుంది. నెవర్ షేర్ యువర్ బిగ్ విజన్స్ బిఫోర్ పీపుల్. దే అటాక్ యూ విత్ దర్ వర్డ్స్. ఎప్పుడైనా నీకు దేవుడైనా పెద్ద దర్శనం ఇచ్చాడా, అది నువ్వు చెప్తే నిన్ను హింసిస్తారు, అసూయ పడతారు, ఒక్కొక్కసారి చిరాకు పడతారు. యూ కెనాట్ షేర్. దానికి వాళ్ళు సిద్ధంగా లేకపోవచ్చు. సో గాడ్ నోస్ ద లా ఆఫ్ మైండ్. సో ఏదైనా ఒకటి తీసుకొని, ఒక తలంపును తీసుకొని, నీవు ఆర్థికంగా సరిగ్గా లేకపోయినా, నీవు శారీరకంగా సరిగ్గా లేకపోయినా, ఈ భూమి మీద ఏ అవకాశము నీకు లేకపోయినా, ఎవరూ నీకు సహాయం చేయకపోయినా, నీకెవ్వరూ లేకపోయినా, నీవు కనుక నీ అంతట నీవే ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని గురించి ఆలోచించి దాన్ని మనసులో పెట్టుకొని మాట్లాడి అది చేద్దాం అనుకుంటే నిన్నెవరూ ఆపలేరు. ఇది చాలామందికి తెలియదు. కొంతమందికి వారికి తెలియకుండానే అది ఊహించుకొని మాట్లాడి అలా అయిపోతారు. దీనికి ఇంత సామర్థ్యం అనుకోరు. సైతానుకు తెలుసు ఇది గనక వీళ్ళకి దీని గురించి చెప్తే ఇది నిజం అనుకొని వీళ్ళు చేస్తారని. ఏం చేస్తాడు వాడు? వీడికి ఎదురుగుండా ఏదో అడ్డొచ్చింది, వీడికి దశ మారింది, రకరకాల మాయల్లో పెట్టి నిన్ను దేవుని సామర్థ్యాన్ని వాడుకోకుండా చేస్తాడు. చూడండి, గాడ్ డజంట్ జస్ట్ ఇన్వాల్వ్ ద స్పిరిట్. అందరూ అడుగుతారు, నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది, నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది అని. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, నీ ఆత్మయు జీవమును శరీరం ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడును గాక. సో ఇక్కడ సంపూర్ణముగా ఏ ఉండాలంట? నీ ఆత్మ, జీవము, శరీరం. And the very God of peace sanctify you wholly, and pray God your whole spirit, soul and body be preserved blameless. God will not just give you a prophecy. He will see that the prophecy enters into your soul and enters into your body. అంటే అందరూ ఆత్మీయ జీవితం ఆత్మీయ జీవితం అంటాం. ఇక్కడ దేవుడు కేవలం ఆత్మీయ జీవితం గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ ఆత్మ, జీవము, శరీరం. అందరూ ఆత్మ, జీవము, శరీరము అనండి. సో దెర్ ఈస్ ఎ మైండ్ ఇన్వాల్వ్డ్, దెర్ ఈస్ ఎ బాడీ ఇన్వాల్వ్డ్, దెర్ ఈస్ ఎ స్పిరిట్. దేవుడు ఈ మూడాట్లతో పనిచేస్తాడు. గాడ్ వర్క్స్ విత్ ఆల్ త్రీ, వేర్ గాడ్ యూజెస్ ద స్పిరిట్, బాడీ అండ్ సోల్. నీకు దేవుడు ఒక ఆత్మలో ఒక మాట పెడతాడు. అందుకే అంటాడు దేవుని వాక్యం అంట రెండంచుల ఖడ్గము కంటే వాడిగలగదై ఎక్కడికి వెళ్తుందంట? ప్రాణము, ఆత్మ. హెబ్రూస్ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. సో గాడ్స్ వర్డ్ విల్ వర్క్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. ఎందులోకి వెళ్తుందంట? ప్రాణములోకి వెళ్తుందంట, ఆత్మలోకి వెళ్తుందంట. ఆత్మలోకి వెళ్తే చాలా మంది ఆత్మలోకి ఉంటుంది వాక్యము, కానీ వాళ్ళ ప్రాణం బాగుపడదు, శరీరం బాగుపడదు. నేను బతకాలనుకుంటారు, బతకలేరు. ఆశ్రదించబడాలనుకుంటారు, ఆశ్రదించబడలేరు. అందరికీ ఆత్మలో వాక్యం ఉంటుంది కానీ శరీరంలోకి రాదు. చాలా మందికి ఇదే అర్థం కాదు. Everybody is suffering with the same problem. They have a word in their spirit but not in the flesh. ఆత్మలో మాట ఉంది కానీ శరీర రీతిగా నెరవేరట్లేదు. ప్రాణమును, ఆత్మను, కీళ్ళు, ఆత్మ కీళ్ళ, శరీర కీళ్ళ, మూలుగు, ఆత్మ మూలుగా, శరీర మూలుగా. So the word will enter into your bones and marrow and you will be possessed with it. A developed mind is a powerful mind. A learned mind is a powerful mind. నేర్చుకొనుటానండి. ఈ వాక్యం వింటున్న మీరు ధన్యులు. పరలోకం అనేది ఒక సిద్ధపడిన స్థలము. దాని కొరకు నువ్వేం చేయాలా? సిద్ధపడాలా. మరి కన్యకలు వచ్చేసారా? వాళ్ళ చేతులతో ఏం తెచ్చుకున్నారు? తైలాన్ని, దీపాన్ని. లెట్స్ రీడ్ దిస్. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5-9. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. లుక్ ఎట్ ద అట్మాస్ఫియర్. అంటే సాధారణంగా మనుషులు ఇబ్బంది పెడతారు, మనల్ని మోసం చేస్తారు, రకరకాల విధాలుగా బాధలు పెడతారు. సో నీవు యెహోవా వాక్యములో ఎదిగితే యెహోవా తన సంపూర్ణతను ఆ వాక్యానికి అనుగుణంగా పనిచేసేట్టు చేస్తాడు.
He will use the creation. Let the creation adjust to the level of growth you are growing in your spirit. So what is outside is what you are inside. నీవు బయట ఏమై ఉన్నావో అది నీ లోపలోడే నీ బయట పరిస్థితి. ఒకవేళ చాలా మంది యోసేపు లాగా బానిసలా పనిచేస్తారు, చెరసాల్లో పనిచేస్తారు, కానీ అతని మనసంతా దేని మీదే ఉంటుంది? దేవుని యొక్క దర్శనం మీద. అందుకనే చెరసాల్లో కూడా ఒక దర్శనాలు వస్తే ఏంటి దర్శనం అర్థము అంటాడు, ఎందుకంటే దర్శనం మీద నమ్మకం. అందుకని రాజు కుర్చీలో కూర్చోబెట్టినా వెంటనే దిగిపోయి దొంగతనం చేయలేదు. ఫరోని ఎలా చంపేద్దాం, రాజు అయిపోదాం అనుకోలేదు. ఎంతమందికి అర్థమైంది? అతను ఒక 15 ఏళ్ళు సిద్ధపడ్డాడు, దేవుడు సిద్ధపరిచాడు. ఆ రాజుగా కూర్చున్నప్పుడు ప్రపంచానికి ఆశీర్వాదంగా మారాడు. You see that now? So the growth in the mind is very important. ఒక ప్రవచనమే కాదు, ఒక వాగ్దానమే కాదు, అది నీ మనసులోకి వెళ్ళాలి. నీ మనసులో దేన్నైతే ఎక్కువగా ఆలోచిస్తామో, what you think the most will happen to you. That's the power that God has created. నీవు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తావో అది జరగాలని, నువ్వు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావో అవి నీకు రావాలి అని దేవుడు నీ మనస్సును తయారు చేశాడు. సృష్టిని మారుస్తాడు. సైతానుడికి తెలుసు దేన్ని ఎక్కువగా ఆలోచిస్తే అది నువ్వు చేస్తావు. ఒకవేళ నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యం గురించి ఆలోచించి ఆ దర్శనం తీసుకొని నెరవేరాలి అనుకుంటున్నావా, వాడు దాన్ని ఆపడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తాడు. దానికి నీకు త్రాగుడిని తీసుకురావచ్చు, చెడు తలంపులు తీసుకురావచ్చు, లేకపోతే మోసపూర్వకంగా దాన్ని సంపాదించాలని తీసుకురావచ్చు. హీ విల్ ట్రై టు బ్రేక్ ద థాట్ ప్యాటర్న్. అందుకనే ద డెవిల్ ఈజ్ ఏ థాట్ సైకిల్ బ్రేకర్, an imagination cycle breaker, a thought pattern breaker. That's the devil. ఎందుకంటే ఏదైతే నువ్వు చట్ట ప్రకారం తీసుకోలేదో అది నువ్వు పోగొట్టుకోవాలనే నియమం పెట్టాడు దేవుడు. There is a law based system. అందుకే అంటాడు, if you don't strive lawfully you will not enter into heaven. నీవు చట్టరీత్యా దేవుని నియమాల ప్రకారం నువ్వు చేయకపోతే నీవు దాన్ని పోగొట్టుకుంటావు. దొంగవాడు దొంగతనం చేసేదాన్ని స్వతంగా అనుభవించగలడా? ఎందుకు? సృష్టి నియమాలు ఒప్పుకో. యు నీడ్ టు స్ట్రైవ్ లాఫుల్లీ. అందరూ చెప్పండి, చట్టరీత్యా దేవుని రాజ్యంలో ఎదగాల. దేర్ ఇస్ ఎ లాఫుల్ ప్యాటర్న్. ఇట్ టేక్స్ టైం. ఒకసారి సమయం పట్టొచ్చు. కేవలం ఏదైనా ఒక దర్శనం తీసుకొని, ఒక ప్రవచనాన్ని తీసుకొని దాన్ని ఎక్కువ రోజులు ఆలోచిస్తున్నావా, 1 సంవత్సరం 2, 3, 4, 5 ఏళ్ళైనా దాన్ని పట్టుకున్నావా, దేవుడు దాన్ని నీ జీవితంలో తప్పకుండా నెరవేరుస్తాడు. అందుకనే సైతానుడు నీ అంట బయలుదేరతాడు. అరే ఇది బ్రేక్ అయిందా, వాడు తలంపు అదే పట్టుకున్నాడు, బ్రేక్ అయిందా, వాడు ప్రార్థన ఆగిందా, వాడు ఉపవాసం ఆగిందా, గుడికి రావడం ఆగిపోయాడా, మళ్ళా పాత అలవాటుకి వెళ్ళిపోయాడా, ట్రాక్లోకి వచ్చేసి వదిలేసే అంటాడు. నాకు తెలిసి ఈ కాలంలో మనము అన్ని కాలాల కంటే ఎక్కువ ఆశీర్వదించబడవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు కాలాల్లో కేవలం వాక్యాన్ని మనము చదువుకోవాల్సిన అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాదు. మీరు అదే వాక్యాన్ని మాటి మాటికి వినొచ్చు. ఆ దర్శనాన్ని కాపాడుకొని మీ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చుకోవచ్చు. You see that now you have access to this media. So you see that how it is acting. So the law of mind. God has certain patterns to retain your imaginations. అబ్రహాంకి ఎలాగైనా, ఎంత ముసలోడువైనా, ఎంత బాధ అయినా, నీవు నా దర్శనాలను తలంపులు పట్టుకోగలవని ఏం చేస్తాడు? పైన నక్షత్రాలను చూపిస్తాడు రాత్రిపూట, పగలేమో ఇసుకను చూపిస్తాడు. నడుస్తున్నప్పుడల్లా ఇసుకను చూస్తాడు. ఏమన్నా చెడు తలంపు వచ్చినా, ఒకవేళ దేవుడు అన్యాయస్తుడు, ఇలా చేయడు అలా చేయడు అని ఏమన్నా అనుకుంటున్నా, ఆ కళ్ళ ముందు అవి చూసి దేవుని యొక్క వాగ్దానము ప్రతి అడుగడుగున గుర్తొస్తూ ఉంటుంది. రాత్రి పడుకుంటున్నప్పుడు పైన చూసినప్పుడు యాత్రికుడు కదా, ఆ నక్షత్రాలు గుర్తొస్తూ ఉంటాయి. సో అలాగా దేవుడిచ్చే దర్శనాన్ని అబ్రహాము 25 సంవత్సరాలు కాపాడుకున్నాడు. ఆ దర్శనాన్ని చూశాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. So God creates patterns to retain the imaginations and the word back into your spirit. అపవాదేమో దాన్ని ఆపాలని చూస్తాడు. దినమంతానేమో ఇసుక కనపడుతుంది, రాత్రి ఏం కనపడుతుంది? ఒకవేళ రాత్రి ఏమైనా బాధ వచ్చి అలా కళ్ళు తెరచడానికి నక్షత్రాలు ఉంటాయి పైన. అరే మళ్ళీ దేవుడు నాకు ఎలా చేస్తాడా? ఇలాగా దేన్నైతే నువ్వు గట్టిగా పట్టుకుంటావో, దేని గురించి ఎక్కువ ఆలోచిస్తావో అది జరగాలని దేవుడు దాన్ని సృష్టించాడు. యెహోషువ 1:5-9. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. అంటే ఏంటి? దేవుడు ఒక వాతావరణాన్ని ఇస్తున్నాడు. మోషేని చంపేయాలని చూస్తున్నారు.
ఎవరు వేరే వాళ్ళే కాదు, తన వాళ్ళే చంపేయాలని చూస్తున్నారు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, వీళ్ళే కాదు, లోకములో ఎవరు కూడా నీ ముందు అలా ఉండలేరంట. అంటే దేవుడు వాతావరణాన్ని మారుస్తున్నాడు. అంటే మోషేని తయారు చేశాడు. అందరూ చంపేస్తారు, నేను పారిపోవాలనే వాతావరణం నుంచి మోషే పారిపోయాడు. ఫరో నుంచి, ఐగుప్తు నుంచి పారిపోయాడు. అటువంటి మోషేని మళ్ళా దేవుడు ఎదిగేటట్టు చేసి మాట్లాడి ఇప్పుడు చెప్తున్నాడు, అప్పుడు వేరు, అప్పుడు నీ లోపల ఉండేటువంటి ఎదుగుదల వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు నేను నిన్ను పోషించా నా వాక్యంతో, నా మాటలతోటి, నీ ప్రార్థన ద్వారా. ఇప్పుడు నీవు ఎప్పుడైతే లోపల ఎదిగావో బయట ఏది నిన్నేమి చేయకుండా నేను నిన్ను తయారు చేస్తున్నానని చెప్పాడు దేవుడు. కొంతమందికి బయట అంత లోకం, అంత బాధ, వ్యాధి అంతా ఉంటుంది. దేవునిలో ఎదిగిన వాళ్ళకేమో అది ఎలాగున్నా సరే అది నన్నేమీ చేయలేదు అనేటువంటి ఎదుగుదలలో దేవుని బిడ్డలు ఉంటారు. యు సీ దాట్ నౌ. So God can create a difference. He is bringing an atmosphere to Moses. There shall not any man able to stand before thee all the days of the life. వీళ్ళు ఎలా చేశారు, వీళ్ళు అలా మాట అన్నారు, వీళ్ళు ఆస్తి కొట్టేశారు, మోసం, దగ అంత. ఇది ఎవరు? ఆత్మలో ఎదగని వాడువు. ఎందుకంటే ఇక్కడ ఒక శత్రువు ఉన్నాడు. అదే మనిషి రంగంలో ఎదిగితే ఈ భూలోకములో నీ బతుకు దినములు ఏ మనుషుడు, ద లా ఆఫ్ మైండ్, somebody say the law of imagination. ఇప్పుడు చెప్పండి, బయట ఉండేది నీకు సమస్య లేక నువ్వే సమస్య? ఇఫ్ యూ క్యాన్ గ్రో ఇన్ ద ఇన్సైడ్, ద అవుట్ సైడ్ విల్ నాట్ హార్మ్ యూ. చూద్దాం, లెట్స్ కంటిన్యూ. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి. అయితే ఇది వాగ్దానం ఇచ్చాను, నిన్ను భయపెట్టి, నిన్ను ఇబ్బంది పెట్టి, ఎలాగైనా చేసి నేను నీకు తోడుగా లేనని, నేను మంచివాడిని కాదని, అద్దని ఇద్దని నిన్ను దూరం చేసేయచ్చు. దేవుడే ఉంటే అలాగ ఎందుకు జరిగింది? 5 నాణాలోడు 10 చేశాడు, 2 వాడు 2 చేశాడు, 1 నాణెముడు ఏం చేశాడు? కప్పెట్టాడు. ఎందుకు? నీవు మంచోడు కాదని, విత్తని చోట కోయివాడవని. అంటే దేవుని మీద మంచి అభిప్రాయం ఉందా, దురభిప్రాయం ఉందా? దురభిప్రాయం. ఎవరు వేశాడు? శత్రువు. నెగటివ్ థాట్స్ ఆన్ యువర్ గాడ్ బేస్డ్ ఆన్ పీపుల్స్ చాయిసెస్. నీవు నిజమైనది ఎక్కడ తెలుసుకోవాలంటే నీ దేవుడిని, దేవుని వాక్యం తెలుసుకోని దాకా నీవు నిజాన్ని తెలుసుకోలేదు. అందుకే నీవు సత్యము తెలుసుకుంటే సత్యము నిన్ను విడిపిస్తాది. Truth is never identified unless you go to God. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఓకే, నౌ గాడ్ ఈస్ గివింగ్. ఇదిగో నేను నీకు కొట్టిస్తున్నా. అప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, మనకేమిచ్చాడు? కృపావాక్యం అనండి. ఆ వాక్యాన్ని మనకు బోధించడానికి లోపల ఎవరిని పెట్టాడు? పరిశుద్ధాత్మ. సో గాడ్ ఇస్ టెల్లింగ్, దీన్ని నువ్వు కేంద్రీకరించుకొని, అంటే ఒక పూట తినకపోయినా నిరసించిపోతావు. అంటే దీన్ని నువ్వు బలహీనత అవుతున్నప్పుడల్లా తింటా ఉండాలా. అలా ఉండి నీవు దీన్ని కేంద్రీకరించుకుంటే, ఈ వాక్యాన్ని పెట్టుకొని నా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఆ వాతావరణం అలా నిలకడగానే ఉంటుంది. అంటే నీ బయట వాతావరణము ఒకవేళ అలాగే ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ లోపల విశ్వాస వాతావరణం నిలకడగా ఉండే అలవాట్లు నీవు ప్రతిదినము చేసుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎస్. సో దీస్ ఆర్ ద కీస్. చదువుదాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. దేవుడు నా మార్గం అంటున్నాడా? యెహోషువ నీ మార్గం అంటున్నాడా? అంటే పక్కన చెప్పండి, నీ రూట్ నీది అనండి. అంటే ఎవరు వారి రూట్ని వాళ్ళే వేసుకుంటున్నారు. ఈ రోజు వాక్యము ద్వారా నీ రూటు మారిపోవును గాక. నువ్వు అనుకోవచ్చు, ఇదే నా రూట్. యువర్ థాట్స్ అండ్ ఇమాజినేషన్స్ ఆర్ పేవింగ్ ఎ వే. నీ మార్గాన్ని నువ్వే వర్ధిల్లు చేసుకోవాలా. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నా మార్గాన్ని నేనే వర్ధిల్లు చేసుకుంటా. కొంతమందికి ఏమో ఆ రూట్లో ఏమీ లేవు, అన్నీ బాగున్నాయి. కొంతమందికి ఏమో అన్ని కష్టాలే.
సో ఎవ్రీబడి హ్యాస్ ఎ వే. మీ మార్గములన్నీ సరళమయ్యి సంతోషకరముగా, ఆనందకరముగా, ఆరోగ్యకరముగా, ఆశీర్వాదకరంగా మారునుగాక. ఒకవేళ వేరే వాళ్ళు పాడు చేయగలరా? పాడు చేయాలనుకున్న వాళ్ళు నీ ముందు నిలబడలేరు. సో యువర్ వే ఈజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదర్స్ ఇమాజినేషన్. యువర్ వే విల్ బి లేడ్ అకార్డింగ్ టు యువర్ ఇమాజినేషన్. ఇప్పుడు చెప్పండి, ఇతరులు నీ మార్గానికి అడ్డొచ్చి ఆపగలరా, లేక నీ మార్గాన్ని నువ్వే వర్ధిల్లింపు చేసుకోగలవా? ఏమంటున్నాడు మోషేతోటి? నీ జీవితకాలం అంతా ఏ మనుషుడు నీ ఎదుట, ఇది ఎవరు చేసుకోవాలా? మోషే చేసుకోవాలా? యెహోషువ చేసుకోవాలా? నువ్వు కూడా చేసుకోవాలా? అందరూ చెప్పండి, ఈ మార్గానికి నా తలంపులు, నా ఆలోచనలు, నా మనస్సు స్థిరముగా ఉండడానికి నేను నా అలవాట్లు చేసుకోవాలా? కొన్ని అలవాట్లు నీ యొక్క తలంపులు నిలకడగా ఉండడానికి చేసుకుంటే బయట వాతావరణం కూడా నిలకడగా ఉంటుంది నీకు తగినట్లు. సో ఇఫ్ యూ క్యాన్ మేక్ ద ఇమాజినేషన్ క్లియర్, the outside way will be clear. It's a law, the law of imagination, the law of mind. Lord, ఏ సైతానుడైతే వారిలో భయాన్ని పుట్టించాడో, ఓడిపోతాను, నేను అలసిపోయాను, నేను విజయం పొందలేను, నేను ఐశ్వర్యవంతుని అవ్వలేను, నేను నా బలహీనతలను జయించలేను, నా అప్పులు తీర్చుకోలేను, నా కుటుంబాన్ని పోషించుకోలేను, నజరేయుడైన యేసు నామమున అది విరిగిపోవును గాక. అయ్యా, ఈ రోజు నుంచి ఫ్రమ్ టుడే లెట్ ఇట్ టర్న్ అండ్ బి షిఫ్టెడ్. వాళ్ళు బలహీనులైనా, అప్పుల పాలైపోయినా, ఈ రోజు ఏ స్థితిలో ఉన్నా అయ్యా నీవు వారి తలంపులను మారిస్తే బయట పరిస్థితి మారిపోతుంది. ద ఇమాజినేషన్ విల్ చేంజ్. లార్డ్ బ్లెస్ దర్ మైండ్స్ టుడే. ఐ రిలీజ్ ఎ బ్లెస్సింగ్. ఐ బ్రేక్ ఎవ్రీ డిమానిక్ ప్యాటర్న్స్. ఏ సైతానుడైతే వాళ్ళు భయాలను పెట్టాడో, ఇబ్బందులను పెట్టాడో, బానిసత్వం గల మనస్తత్వాన్ని పెట్టాడో, లార్డ్ జీసస్ ఐ బ్రేక్ ఇట్. అయ్యా యెహోషువ లాగా ఆశీర్వదింపబడి విజయాన్ని పొందుకోవడమే. లెట్ దేర్ బి a shift in their mindset today. Let the law of mind proceed forth and be shifted in Jesus' mighty name. Amen.